నమస్తే ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఈ మాసం మనం చర్చించుకునేటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్ బిట్వీన్ లైన్స్ లెర్నింగ్ అంటే ఏమిటి అన్న విషయం గురించి తెలుసుకుందాం. సాధారణంగా చదవడం అంటే అర్థం చేసుకోవడం అని మనందరికీ తెలుసు. దేర్ ఈజ్ నో రీడింగ్ వితౌట్ కాంప్రహెన్షన్ అని చెప్పి అంటారు. అలా కాకుండా కేవలం పదాలని లేదా అక్షరాలని వాక్యాలని చదివితే దాన్ని డీకోడింగ్ అంటారు. కాబట్టి పిల్లలు చదివిన దాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఇంతకుముందు కాలంలో జెడ్పీడి అనేటువంటి పదాన్ని విన్నాం. అంటే పిల్లలకి ఏ విషయం తెలుసుంటుంది, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు అన్న అంశాల మధ్య నుండేటువంటి ఖాళీ జాగాలో నిజానికి అభ్యసనం జరుగుతుంది అంటారు భాషా శాస్త్రవేత్తలు. కాబట్టి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అన్నది పాఠ్యపుస్తకంలో ఉండేటువంటి వాక్యాలని యథాతథంగా అర్థం చేసుకునే సందర్భంలో ఆ వాక్యాల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని గుర్తించడానికి, దానిని అర్థం చేసుకోవడానికి పనికొచ్చేటువంటి అభ్యసన ప్రక్రియలు తరగతి గదిలో ఉండాలి అని చెప్పి మనం ఆలోచించాలి. ఇలా తరగతి గదిలో ఉండేటువంటి అన్ని రకాల పిల్లలకి అనుకూలమైన బోధనా వ్యూహాలను తయారు చేసేటువంటి పద్ధతిని డిఫరెన్షియేటివ్ ఇన్స్ట్రక్షన్ అంటారు. వాక్స్మన్ అండ్ ఆల్ఫోర్డ్ అనేటువంటి ఇద్దరు విద్యావేత్తలు ఈ డిఫరెన్షియేటివ్ లెర్నింగ్ ఇన్స్ట్రక్షన్ అనేటువంటి పద్ధతిని బోధనలో భాగస్వామ్యం చేశారు. అంటే మనం క్లాస్ రూమ్లో టీచింగ్ మెటీరియల్ తయారు చేసేటప్పుడు ఒక పాఠానికి దానిలో ఉన్నటువంటి బొమ్మ ఆధారంగా ఒక చార్ట్ మీద బొమ్మ గీసి కానీ లేదా పదాలు రాసి కానీ బోర్డు మీద పెట్టేస్తాం. అంతటితో సరిపోదు. నిజానికి వాక్యాలకి ఉండేటువంటి అనుబంధాన్ని తెలుసుకోవడానికి కావలసిన కృత్యాలను చేయడమే ఇన్ బిట్వీన్ లైన్స్ లెర్నింగ్ యొక్క ఉద్దేశం అన్నమాట. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణకి 4వ తరగతి తెలుగు వాచకంలో గోపాల్ తెలివి అని ఒక పాఠం ఉంది. అందులో ఈ లైన్ చూద్దాం మనం. గోపాల్ సుల్తాను దర్బారుకు వెళ్ళి సుల్తానుకు వందనం చేశాడు. తానెవరో ఎందుకు వచ్చాడో చెప్పుకున్నాడు అనుంది. అయితే ఇక్కడ మనం చేయాల్సినటువంటి కృత్యం ఏమిటి? తానెవరో ఎందుకు వచ్చాడో చెప్పుకున్నాడు అంటే ఎలా చెప్పుకున్నాడు అన్న దాని మీద మనం తరగతి గదిలో ఒక కృత్యాన్ని నిర్వహించాల్సి వస్తుందన్నమాట. అలాగే 5వ తరగతి తెలుగులో ఉండేటువంటి కొండవాగు అనే పాఠంలో చూడాలనుకోవాలే కానీ ప్రకృతిలో ప్రతి దృశ్యము అందమైనది, వినాలనుకోవాలే కానీ ప్రతి శబ్దము అద్భుతమైనది అన్న వాక్యాలు ఉన్నాయి. అంటే అందమైన దృశ్యం అంటే ఎలా ఉండాలి, మీరు ఏ దృశ్యాన్ని చూసి అందమైనదని భావించారు, అలాగే దూరంగా అదిగో ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టులో మీకు అందంగా కనిపిస్తున్నటువంటి అంశం ఏమిటి, ఇలాంటి విషయాలను చర్చించడం ద్వారా ఇన్ బిట్వీన్ లైన్స్ లెర్నింగ్ అన్న జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే 5వ తరగతి ఇంగ్లీష్లో మ్యాజిక్ ఫిష్ అనేటువంటి ఒక లెసన్ ఉంది. అందులో ఒక వాక్యాన్ని ఉదాహరణగా తీసుకుందాం. అభిరామ్ వెంట్ హోమ్ ఎంప్టీ హ్యాండ్స్, హీ టోల్డ్ హిజ్ వైఫ్ అబౌట్ ద ఫిష్ అని ఉంటుందన్నమాట. టోల్డ్ హిజ్ వైఫ్ అబౌట్ ద ఫిష్, ఫిష్ గురించి భార్యతో ఏం చెప్పాడు అని అన్నదాన్ని మనం తరగతి గది చర్చలాగా పెట్టాలి. హౌ హీ నారేట్ అబౌట్ ద ఫిష్. అలాగే అభిరామ్కి వైఫ్కి మధ్య ఉండేటువంటి కాన్వర్జేషన్ని కూడా మనం ఒక యాక్టివిటీ లాగా డెవలప్ చేయాల్సి వస్తుందన్నమాట. కాబట్టి పాఠ్యపుస్తకంలో ఉండేటువంటి ప్రతి అంశము కూడా ఇన్ బిట్వీన్ లైన్స్, ఆ రెండు వాక్యాల మధ్యన ఉండేటువంటి సంబంధం ఏమిటి, అక్కడ అసలు ఏం జరిగి ఉంటుంది అన్న దాని మీద కృత్యాలని రూపొందించుకున్నట్లయితే అప్పుడు మనం డిఫరెన్షియేటివ్ ఇన్స్ట్రక్షన్ని తరగతి గదిలో అమలు చేసిన వాళ్ళం అవుతాం. నిజానికి ఇది నిజమైనటువంటి అభ్యసనంగా కూడా మనం భావించాలి. కాబట్టి పాఠ్యపుస్తకంలో ఉండేటువంటి పాఠాన్ని యథాతథంగా చెప్పడమే కాకుండా అందులో ఉండేటువంటి వాక్యాల మధ్య అంతరాలని, వాటి మధ్య సంబంధాలని గుర్తించి అలాంటి బోధనాభ్యసన ప్రక్రియలను తయారు చేసుకోవడం ద్వారా క్లాసుని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి వీలు కలుగుతుంది అని ఈసారి మీతో చర్చించాలని అనుకున్నాను. ఈ అంశాన్ని మీ తరగతి గదిలో ఉపయోగిస్తారని ఆశిస్తూ ఉన్నాను. నమస్తే.